మా వికారాబాద్కు సంబంధించి అనంతగిరి కొండల ఈకో టూరిజం గురించి 1000 కోట్లతోటి ఎంఓయు చేసుకోవడం జరిగింది అనేటటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాబట్టి దాని మీద మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. మొన్ననే నేను ప్రెస్ మీట్ పెట్టి మా వికారాబాద్లో కూడా చెప్పిన ఏంటంటే అప్పుడప్పుడు మనం వెనకటి కాలంలో చూసేటోళ్ళం, పెళ్ళి అవుతున్నదంటే పెళ్లి పిల్ల కానీ ఎదుర్కరానికే పోతుండ్రి, ఎదుర్కోళ్ళు అంటుండ్రి అన్నట్టు. డప్పులు బజానా అవన్నీ తీసుకొని పోయి పెళ్లి పిల్ల కానీ ఎదుర్కొస్తుండ్రి. అట్లా రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదుర్కోళ్ళలాగా విమానాశ్రయం పోయి ఎదుర్కొని వచ్చిండ్రు. తీరా చూస్తే ఏంటంటే బట్టి గారు చెప్పిరి, ఇందాక అన్న చెప్పినట్లు ఎంఓయు చేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు మనకు వస్తాయని కాదు. ఎంఓయు అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాత్రమే. అయినా కానీ మేము ఓపెన్ టెండర్లు పిలుస్తాము, దాంట్లో వీళ్ళు కూడా పాల్గొంటారు అనేటటువంటి విషయము బట్టి గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు. అంటే ఈ ఎంఓయూలన్నీ కూడా ఏమి పేటెంట్ హక్కేం కాదు, ఇక మాకు వస్తాయనేటటువంటిది, పెట్టుబడులు వస్తాయనేటటువంటిది కాదు అని మీ ఉప ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రంటే మీ దాంట్లోనే మీకు సమన్వయం లేదు, దిక్కు దివాన లేదు అనేటటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఇక ఆ అనంతగిరి కొండలను 200 ఎకరాలను మెగాకు దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమము రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. డెవలప్మెంట్ చేయాలా, కానీ ఈ కంపెనీ ఏం కంపెనీ అంటే ఇంజనీరింగ్ కంపెనీ. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి వెల్నెస్కు ఏం సంబంధం? అనంతగిరిలో పెట్టబోయేదేమో వెల్నెస్ సెంటర్ అని చెప్పబడుతుంది, నీవు అప్పగిస్తున్నదేమో మెగా ఇంజనీరింగ్ కంపెనీకి. ఇదే కంపెనీని ఒకప్పుడు నువ్వు ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ, దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలా, దీనికి ఏమి కూడా ఇవ్వకూడదు అనేటటువంటి మాట్లాడిన నువ్వే పొయ్యి మళ్ళా దావోస్ లోపల 1000 కోట్లకు అగ్రిమెంట్ చేసుకొని వస్తావు. నేను ఒక మిత్రునితో మాట్లాడుతుంటే మొన్న మాకు చెప్పే మా హరీష్ అన్న కూడా చాలా క్లియర్గా చెప్పిండు ఇదే విషయం. ఏంది అంటే ఊళ్ళల్లో ఎడ్లు అమ్ముతుంటే ఇంటి ముందలోడు ఎడ్లు అమ్మేటోడు ఉన్నాడు అనుకో, కొనుక్కునేటోడు ఇంటేంటోడే ఉన్నా కానీ ఆడమ్మరంటే ఈడు కొనడంట. ఏం చేస్తాడంటే దీన్ని పట్నం తీసుకొని పోతాడు, ఎడ్లను పట్నం తీసుకొని పోయి ఇదే మళ్ళీ ఇంటి ముందర ఆయన పట్నం తీసుకుపోయి అమ్మితే ఇంటెనకని ఉన్న ఆయన ఎల్లయ్య పోయి మళ్ళీ పట్నంలో కొనుక్కొని వస్తాడు. ఏందా ఇంటే అంటే ఊళ్ళోనే కొన్నాడు అనుకో, ఎడ కొన్నారంటే ఈ ఇంటి ముందర మల్లయ్య దగ్గర కొంటే ఏం బాగుంటుంది అని అదే ఎడ్లను పట్నంలో కొనుక్కొని వచ్చినట్టున్నది. మరి హరీష్ అన్న చాలా క్లియర్గా చెప్పిండ్రు. అగ్రిమెంట్ చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉండేది హైదరాబాదు జూబ్లీ హిల్స్లోనే, మెగా కృష్ణారెడ్డి ఉండేది జూబ్లీ హిల్స్లోనే. రోడ్ అవతల ఒకరు, రోడ్ ఇవతల ఒకరు. ఈయనింటికి ఆయనన్న పోవచ్చు, ఆయన ఇంటికి ఈయనన్న రావచ్చు. అక్కడేమన్నా అగ్రిమెంట్ చేసుకుంటేనన్నా చూసేటోనికి సింగారం ఉంటుంది. మరి మీరు ఇద్దరు కలిసి హైదరాబాద్కి వెళ్ళి ఇద్దరు కలిసిపోయి దావోస్ పోయి అక్కడ అగ్రిమెంట్ చేసుకొని వస్తే దాని అర్థం ఏందన్నట్టు? ఇది మీ అవసరాల గురించి ఉత్తుత్తి అగ్రిమెంట్ అనేటటువంటిది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. తొందర లోపల వికారాబాద్ నుంచి మేము ఉద్యమం కూడా తీసుకుంటాము. ఎందుకంటే అనంతగిరి గుట్టను మెగా కృష్ణారెడ్డికి దారాదత్తం చేసి రాసియనీకే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. వేరే వాటి మీద దృష్టి పెట్టు. ఇప్పుడు అదే రోడ్డు మీద అంటే అప్పా జంక్షన్ నుంచి పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ పోయేటటువంటి రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఆ రోడ్డు మీదనే ముఖ్యమంత్రి గారు పోతుంటారు, ఆ రోడ్డు మీదనే గౌరవ స్పీకర్ గారు పోతుంటారు. ఆ రోడ్డు చూస్తే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉంది. ఆల్రెడీ 1000 కోట్లు ఎప్పుడో శాంక్షన్ అయి ఉన్నాయి. దాన్ని ఏమి చిక్కులు ఏమున్నాయో, లీగల్కి సంబంధించిన ఏమున్నాయో దాన్ని పరిష్కరించి దాని డెవలప్మెంట్ గురించి చూడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. అంతేగాని అనంతగిరికి ఒక మంచి పేరుంది, తెలంగాణలో ఊటీ అని పిలుస్తారు. తెలంగాణ ఊటీగా పిలువబడుతున్నటువంటి అనంతగిరి కొండలను మీరు మెగా కృష్ణారెడ్డికి దారాదత్తం చేసి రాసియడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, డెవలప్మెంట్ చేసేటి చాలా ఉన్నాయి. మీరు ఈ రోడ్డే ఉదాహరణకు పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ పోయేటటువంటి జాతీయ రహదారి రోడ్డును పట్టించుకునే దిక్కు లేదు. మీరు 1,00,000 కోట్లు పెట్టి మూసిని డెవలప్మెంట్ చేస్తామంటుండ్రు. ఆ మూసి పుట్టేది కూడా మన వికారాబాద్ అనంతగిరి కొండలనే. అనంతగిరి కొండలనే మూసి పుడుతుంది. మరి దాని మీద ఖర్చు చేయడానికి మీకు 1,00,000 కోట్లు ఉన్నప్పుడు ఈ రోడ్లకు కానీ ఇటువంటి అవసరాల మీద ఎందుకు దృష్టి పెడతలేరు? నిన్న శంకరపల్లికి కూడా వచ్చి ఇందాక అన్న చెప్పినట్లు నిజాం కాలం నుంచి అనంతగిరి కొండల లోపల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ లెప్రసీ వాళ్ళని తీసుకొచ్చి 2 నెలలు పెడితే మంచిగా అయిపోతారు అని చెప్తారు. అంటే లెప్రసీకి టీబీకి నీకు తేడా తెలియకుండా ఉన్నది. లెప్రసీని తీసుకొచ్చి పెడతారా, టీబీ వాళ్ళని తీసుకొచ్చి పెడతారా? నీకు తేడా తెలియకపోతే ఏమనాలా?